హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇది వచ్చి నంది హిల్స్ వ్లాగ్ అండి. మళ్ళీ పెడుతున్నాను కదా. ఇదే లాస్ట్ టైం. ఇంకా నేను కూడా నంది హిల్స్కి వెళ్ళను, నాకు బోర్ కొట్టేసింది. బట్ ఇదేంటంటే మేము ఫస్ట్ టైం నంది హిల్స్కి వెళ్ళినప్పుడు అనమాట. అసలు చూసారా ఎంత ప్లెజెంట్గా ఉంది ఎర్లీ అవర్స్లో. ఈ వ్లాగ్ ఇప్పుడు పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే, ఇది మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడుది. అట్లా అంటే మేము 3కి అట్లా వెళ్ళాము. సో ఆ టైంలో వెళ్తే ఎట్లా ఉంటుంది అనేది చూపించడం కోసం, దట్టు మేము వింటర్లో అనమాట వెళ్ళింది. చాలా అంటే చాలా బాగుంటుంది. కేవలం అది చూపించడం కోసమే పెట్టాను. దట్టు ఇది వింటర్ సీజన్ కదా, నేను వెళ్ళి 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ వచ్చింది కదా, డిసెంబర్లో వెళ్ళాలనుకునే వాళ్ళ కోసమే పెట్టాను. ఇదివరకు నాకు ఎవరో ఒకళ్ళు కామెంట్ చేశారండి, నంది హిల్స్కి ఎలా వెళ్ళాలి, బైక్లో వెళ్ళొచ్చా లేదా అని కామెంట్ చేశారు. వాళ్ళ కోసమే ఈ వ్లాగ్ పెడుతున్నాను. ఆల్మోస్ట్ నంది హిల్స్కి రీచ్ అయిపోతున్నాము అనగా అక్కడ కొన్ని చిన్న బండి ఉంటుంది అనమాట. మ్యాగీ, టీ, బ్రెడ్ ఆమ్లెట్ ఇలా చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ ఆ ఎర్లీ అవర్స్లో అట్లా వేడిగా తింటుంటే ఎంత బాగుంటుందో. నేనైతే అది ఎక్స్పీరియన్స్ చేయడం కోసమే ఆగాను. చాలామంది ఆగకుండా వెళ్ళిపోతున్నారు. మేబీ అది వాళ్ళకి సెకండ్ టైం, థర్డ్ టైం అట్లా అయి ఉండొచ్చు. బట్ నేను ఫస్ట్ టైం కదా, అన్నీ చూస్తూ అంతా ఎక్స్పీరియన్స్ చేస్తూ వెళ్ళాలని అక్కడ ఆగాను అనమాట. చాలామంది ఆగారు, కొందరే అనమాట అలా వెళ్ళిపోయింది. అండ్ బైక్లో వెళ్తుంటే కూడా మీరు ఇదివరకటి వ్లాగ్స్ చూసుంటే, నేను ముందు పెట్టిన భోగనందీశ్వర అండ్ ఇషా ఫౌండేషన్కి వెళ్ళాం కదా, అప్పుడు వ్లాగ్స్ చూసుంటే గనక, అప్పుడు వెళ్ళినప్పుడు మేము కొంచెం లేట్గా వెళ్ళామన్నమాట. సో ఎక్కువ వెహికల్స్ ఎదురు వచ్చేవి, పక్కన వెళ్ళేవి ఉన్నాయి. బట్ ఇక్కడ అలా కాదు, మేమే వెళ్ళాము. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ పెద్ద వెహికల్స్ ఏం లేవు. అండ్ ఎర్లీ అవర్స్ కదా, చాలా బాగుండింది. బట్ చాలా చల్లగా కూడా ఉంటుందండి. పూర్తిగా ప్యాక్డ్ అన్నట్టు వెళ్ళాలి ఇంకా మనము వెళ్ళేటప్పుడు. నేనైతే 2 జాకెట్స్ అట్లా వేసుకొని వెళ్ళాను అనమాట. అండ్ ఎర్లీ అవర్స్లో అసలు ఎంత బాగుంటుందో ఆ బైక్ రైడ్ కూడా. నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ 2 టైమ్స్ వెళ్ళినప్పుడు కంటే ఇదే ఫస్ట్ టైందే మేమిద్దరమే వెళ్ళాము. బట్ నాకు ఇదే నచ్చింది. సెకండ్ టైం ఒకసారి ఫ్రెండ్స్ తోటి వెళ్ళాము, అది బాగానే ఉంది. కానీ కొంచెం లేట్గా వెళ్ళాము కదా, దానికంటే ఇది చాలా బాగుండింది అనమాట. అండ్ చూసారా దారిలో ఎట్లా ఉందో వెహికల్స్. ఆల్మోస్ట్ ఇంకా నంది హిల్స్కి రీచ్ అయ్యామనంగా అనమాట. ఇది ఇంత ట్రాఫిక్ ఉంటుంది అక్కడ. ఇందుకే నేను చెప్పింది కార్స్లో కంటే కూడా బైక్లో బాగుంటుంది అని. అండ్ ఇంకోటి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ బైకర్స్ ఏంటంటే ఆ మధ్యలో చిన్న గ్యాపుల్లోంచి చూసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. కారు వాళ్ళు ఎక్కడ స్ట్రక్ అయితే అక్కడ ఆగిపోతున్నారు. ఇక్కడే తెల్లవారిపోయింది, ఇంకేంటి మనం వెళ్ళేది. మనం అక్కడ ఫుడ్ కోసం ఆగకుండా ఉంటే బాగుండేది. ఇక్కడ ఏంటంటే ఒక హిల్ స్టార్ట్ అవుతుంది అనగా ఒక చిన్న టర్న్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ కొంచెం స్లోగా వెళ్ళడం కోసం బ్యారికేడ్స్ లాగా పెట్టుంటారు అనమాట. అక్కడికి వచ్చేసరికి కార్స్ అన్నీ మ్యాక్సిమం ఆగిపోతాయి. ఎందుకంటే అవి ఒకటొకటి కొంచెం స్లోగా వెళ్తుంటాయి అన్నమాట. కానీ బైక్స్కి అయితే అలా కాదు, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అందుకే బైక్లో వెళ్ళడం చాలా బాగుంటుంది. అండ్ క్లైమేట్ అంతా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కార్లో వెళ్తే ఏమైనా ఎంజాయ్మెంట్ ఉండదండి. నేనైతే బైకే సజెస్ట్ చేస్తాను. అండ్ బైక్లో వచ్చే వాళ్ళకి ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. మీరు వీడియో చూస్తూ ఉండండి, మధ్యలో ఎక్కడైనా చెప్తానమాట. కేవలం బైక్స్లో వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఇది. అసలు వెళ్ళే కొద్దీ ఎంత చలిగా ఉంటుందో. అనిల్ అయితే నా చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి బైక్ డ్రైవ్ చేస్తుంటే అంటున్నారు. చేతికి గ్లౌజెస్ కూడా బెటర్ అనమాట వేసుకోవడం. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు నాకు తెలిసి డిసెంబర్ క్రిస్మస్ ఇవన్నీ వచ్చినాయి అనమాట ఒకటేసారి. మేము వెళ్ళింది కూడా వీకెండే. సో ఎక్కువ మంది ఉన్నారు ఆ రోజు. చూస్తున్నారు కదా వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఇందాక ఒక దగ్గర ఆగిపోయిన దగ్గర అట్లా చూసారు కదా, చాలామంది ఉన్నారు. నేనేమనుకున్నానంటే ఈ నంది హిల్స్ను మనం ముందు లంబసింగికి వెళ్ళాను కదా, సేమ్ అది ఇది ఒకేలాగా ఉంటుంది ఏమో అనుకున్నాను. కానీ అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అండి. దేనికి అదే బాగున్నాయి. దారి కూడా కనిపించట్లేదు పైకి వెళ్ళే కొద్ది. మేమైతే చూసారా ఎట్లా వెళ్ళిపోతున్నామో. నేనైతే 2 జాకెట్స్ వేసుకున్నాను. అండ్
ఫేస్‌కి ఈ మాస్క్ అది పెట్టుకొని అండ్ హెల్మెట్ పెట్టుకున్నాననమాట. అట్లా పెట్టుకుంటే కూడా కొంచెం చలిగానే ఉండింది. అనిల్ కూడా అంతే 2 జాకెట్స్ ఏసుకున్నారు అండ్ మాస్క్, హెల్మెట్ పెట్టుకున్నారు. చేతికి మాత్రం గ్లౌజెస్ మర్చిపోయామండి. అదొక్కటే మిస్ అయ్యాము. అందుకే అనిల్‌కి చేతులు కొంచెం ఫ్రీజ్ అయిపోతున్నట్టున్నాయి చలికి అంటూ ఉన్నారనమాట వెళ్ళేటప్పుడంతా. అండ్ ఇక్కడొచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసామండి. ఎంట్రన్స్ దగ్గరకొచ్చాము. ఇక్కడేంటంటే ఈ టర్న్ దగ్గర బాగా స్లోప్ ఎక్కువ ఉంటుందనమాట. వెహికల్‌ని అంత స్లోగా మనం తీసుకెళ్ళడం కష్టము ఇద్దరుంటే. ఇంకా అక్కడ కొంచెం స్కిడ్ అవుతున్నట్లుందని నేను దిగిపోయాననమాట. నేను దిగేసి నడుచుకుంటూ పైకొచ్చేసాను. అనిల్ మాత్రమే వస్తున్నారనమాట బైక్ తీసుకొని పైకి. బట్ అందరి పరిస్థితి అదే అండి. కొంతమంది దిగుతున్నారు, కొందరు దిగట్లేదు. ఇక్కడ ఎవరో మనకి హాయ్ చెప్తున్నారు చూడండి. నేను ఆ రోజైతే ఇది గమనించలేదు. వీడియో ఎడిట్ చేసేటప్పుడే చూస్తున్నాను. ఇన్‌ఫాక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తున్నాను. అండ్ చాలా చాలా బావుంటుందండి. ఎర్లీ అవర్స్‌లో వెళ్తేనే చాలా బావుంటుంది. కొంచెం లేట్‌గా వెళ్తే అంత మనం చూడలేమనమాట. ఇక్కడి నుంచి లోపలికెళ్తే పార్కింగ్ ఉంటుందనమాట స్టార్టింగ్‌లో. వెహికల్స్ ఈ కార్స్ చూసారా ఎట్లా ఆగిపోయినాయో. ఇక్కడేం చిన్న విషయం కాదండి. ఇక్కడ పార్క్ చేయడం బైక్ కూడా. బాబోయ్ ఇక్కడ చూడు, సండే కదా. చూసారా వింటర్లో అది సండే వచ్చినప్పుడు వెళ్తే ఎలా ఉంటుందో అదనమాట పరిస్థితి. అర్థమైందా నేను బైక్ పార్క్ చేయడం కూడా అంత ఈజీ కాదని ఎందుకు చెప్పాను. అంతమంది ఉంటారు. అండ్ టికెట్ కౌంటర్ కూడా అక్కడే కిందనే ఉంటుందన్నమాట. చిన్న చిన్న షాప్స్ ఒక 2, 3 ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మనము జాగ్రత్త పడాల్సింది, నంది హిల్స్కి వెళ్ళేటప్పుడు క్యాషే మెయింటైన్ చేయాలండి. నాకు ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది అంటే మాత్రం అవ్వదు. క్యాష్ తీసుకొని వెళ్ళడం చాలా బెటర్. ఇక్కడ మీరు గమనిస్తున్నారా, ఈ కేఎస్ఆర్టీసీ బస్సు ఉంది. యాక్చువల్గా నంది హిల్స్ మీద తిరగడానికి ఇది ఉందన్నమాట. నేను అది భోగనందీశ్వరాకి వెళ్ళినప్పుడు అండ్ ఇంకొకసారి ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను కదా, అప్పుడు చూశాను. కానీ నార్మల్గా ఇట్లా ముందు వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదన్నమాట. ఇది ఉందని కూడా నాకు అప్పుడు తెలీదు. ఇటు చూడు. అండ్ మేము ఇది ఫస్ట్ టైం కదా, మాకు నచ్చినట్లు ఎలా పడితే అలా వెళ్ళిపోయామన్నమాట. ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. యాక్చువల్గా స్టార్టింగ్లోనే అక్కడ ఒక మ్యాప్స్ ఉంటాయన్నమాట. అది చూసుకొని కూడా మనం వెళ్ళొచ్చు ఆ మ్యాప్ని బట్టి. అండ్ ఆ మ్యాప్ ఉండే పక్కనే రోడ్డు ఉంటుంది. అటు వెళ్తే కూడా యాక్చువల్గా మనం క్లియర్గా చూస్తామన్నమాట. ఈ ప్లేస్కి కూడా మనం లాస్ట్లో వస్తాం. కాకపోతే నేనేంటంటే ఫస్ట్ ఏవో స్టెప్స్ కనిపించాయని ఇటు వెళ్ళిపోయాను. అక్కడ బాగా మంచు ఎక్కువగా కనిపిస్తుంటే ఓకే నేను అది చూడాలి అని చెప్పి అటు వెళ్ళిపోయాను అనమాట. అటు వెళ్ళంగా అంత కిందకి వెళ్తే అక్కడ ఉండేది చిన్న టెంపుల్ అండి, శివాలయం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఇట్లా పడగలుతోటి ఉంటారు కదా, అట్లా ఉన్నట్టున్నారు. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది కదా వెళ్ళి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇట్లా వెళ్ళేటప్పుడు అక్కడ. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న షాప్ ఉంటుంది మధ్యలో, ఈ వాటర్ బాటిల్స్ ఇట్లాంటివి దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇవి ఏంటో అర్థం కాదండి. ఇది ఆ దేవుడికి సంబంధించిన టెంపుల్కి సంబంధించిన కొలనా లేకపోతే ఇంకేంటి అనేది తెలియదు అనమాట. మొత్తానికి ఎక్కడ పట్టినా అదొక రివర్ అని రాసుంటారు. లాస్ట్ టైం మీరు చూసారు కదా, అర్కవతి రివర్ అని ఒక దగ్గర రాసుంటే వెళ్తే అక్కడ ఏమీ లేదు. అలానే ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ అక్కడక్కడ. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నాకు ఇక్కడ ఏదో ఫారెస్ట్ లాగా సంథింగ్ కనిపించింది అనమాట. చూసేకి అలా అపీరియన్స్ అలా ఉంది. నేను ఏం చేస్తున్నాను, ఇది ఫోటోషూట్స్కి అట్లా బాగుంటుంది, ఇది చూద్దాం మనము అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. అనిల్ నాగు అంటుంటే వినకుండా. కూర్చోాడ కూర్చోడా. దీనికంటే లాంగ్ సింగ్
ఈజీ స్టెప్స్ కంటే. ఇది స్లోప్ వచ్చింది, ఇటు ఎక్కుతా చాలా ఓట్లేదు. అది కూడా కష్టం. మొత్తానికి ఎక్కలేను అనుకుంటా మెల్లిగా పైకి వచ్చేసాను అనమాట. యాక్చువల్గా అంత కష్టపడిపోతూ రావాల్సిన అవసరం ఏం లేదండి, చాలా ఈజీ వే ఉంటుంది. మేము కరెక్ట్ వేలో వచ్చినట్లయితే నేనేదో పిచ్చిగా అటు ఇటు తిరుగుతూ అనిల్ని కూడా అట్లానే లాక్కొచ్చాను తప్ప యాక్చువల్గా అంత కష్టపడి ఎక్కాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. మనం వెళ్ళటము స్ట్రైట్గా ఇట్లా ఈ శివాలయంకి వెళ్ళే వే కూడా ఉంటుంది. మాకు అది సెకండ్ టైం థర్డ్ టైం వెళ్ళినప్పుడు ఆ వేస్ ఈజీగా తెలిసిపోయినాయి అనమాట, ఇలా వెళ్ళొచ్చు అని అనేసి. ఇది ఫస్ట్ టైం కదా, ఏం అర్థం కాలేదు. పైగా మ్యాప్స్ చూసుకొని ఉంటే ఏమన్నా అర్థమయ్యేదేమో, అది కూడా పెద్దగా చూడలేదన్నమాట నేనైతే అక్కడ. అండ్ ఆ కొండలు ఎక్కుతూ ఉంటే ఫస్ట్ వినాయకుడి టెంపుల్ వస్తుంది, అండ్ తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్. రెండు చిన్నవి పక్కనే ఉంటాయన్నమాట. ముందు అక్కడ రెండు దర్శనం చేసుకొని శివాలయంలోకి వెళ్దామని చెప్పి ముందు ఇటు వెళ్తున్నాను. అండ్ ఇంకా అక్కడి నుంచి శివాలయం ముందుకు వచ్చేసాను అనమాట. ఫ్రంట్ సైడ్ చూసారా ఇంత ఓపెన్ స్పేస్ ఉంటుంది, అండ్ అక్కడే ఎదురుగానే ఒక పోస్ట్ ఆఫీస్ అది చిన్నది ఉంటుంది. అది చూసినప్పుడు అంతా కామెడీ, ఎవరబ్బా ఇంకా పోస్టులు వేస్తుంది, లెటర్స్ రాసుకుంటుంది అనుకుంటూ ఉన్నాం. అండ్ ఒక రేడియో స్టేషన్ లాగా కూడా ఉంది. అండ్ ఇది లోపలికి వచ్చిన తర్వాత అనమాట, యాక్చువల్గా స్ట్రైట్గా వే ఉంటుందండి. నేను అటు పోకుండా ఫస్ట్ రివర్స్లో వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా వెళ్తున్నాను. మీకు గుర్తుందా, భోగనందీశ్వరాకి వెళ్ళినప్పుడు మళ్ళీ రెండోసారి వచ్చి నంది హిల్స్కి వచ్చాను అని చెప్పాను కదా, భోగనందీశ్వర నుండి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ ఉండే శివాలయం పేరు వచ్చేసి యోగనందీశ్వర అనమాట. చాలామంది భోగనందీశ్వరకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ యోగనందీశ్వరకి వస్తారంట. నాకు అలా తెలిసే వెళ్ళాను. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇవేంటో వుడెన్ కార్వింగ్స్ ఉన్నాయండి, ఇవేంటో నాకైతే అర్థం కాలేదు. నేను అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి అడగలేదనమాట, లేదంటే కనుక్కొని వచ్చి ఉంటాను. అండ్ అక్కడే శివాలయం బ్యాక్ సైడ్కి వస్తే ఒక చిన్న కోనేరు ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి నేను ఎలాగూ కాళ్ళు అవి మనం కోనేరులో కాళ్ళు కడగకూడదు అంటారు నాకు తెలిసినంతవరకు, అందుకని ఇట్లా మీద నీళ్లు పోసుకొని వస్తున్నాను, చల్లుకుంటున్నాను అనమాట. అనిలేమో ఫోటోకి ఫొటోస్ తీస్తాను అంటూ ఉన్నారు అక్కడ. నాకు ఏముంది అక్కడ? సరే అండ్ ఇది వచ్చేసి ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇది కూడా ఎక్కువ మంది ఉన్నారని నేను అసలు పెద్దగా పట్టించుకోలేదండి, ఏం సరిగ్గా చూడలేదు, జస్ట్ అట్లా వెళ్ళి ఊరికే అట్లా చూసేసి వచ్చేసాను. అనిల్ ఇంకా మీకు చూపించాలని చెప్పి వీడియో తీశారు, కానీ యాక్చువల్గా అక్కడ రియల్గా ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. వీడియోలో కంటే కూడా అక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేయడమే బెటర్. ఎందుకంటే నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు చూసాను అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఈ పైన వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఇట్లా కావాలంటే రెండు రెస్టారెంట్స్ ఉంటాయి. ఒకటేమో నిల్చొని తినాలి, ఇంకొక దాంట్లో ఇట్లా సీటింగ్ ఉంటుంది. బట్ ఫుడ్ అయితే రెండు దగ్గరలో బాగుండదండి, నాకు ఎక్కడా నచ్చలేదు. ఫుడ్ అయితే అస్సలు టేస్ట్ బాగుండదండి, బట్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది, అస్సలు బాగుండదు ఫుడ్ అయితే. అండ్ తిన్నాం కదా ఇంకా తిరగాలి కదా, అనిల్ అయితే ఓపిక లేదు, ఇక్కడే కూర్చుందాము లేదంటే వెళ్ళిపోదాము అన్నట్లు ఉన్నారనమాట. అంత దూరం నుంచి డ్రైవ్ చేశారు కదా, అందుకని తను నాకు ఏం తిరుగుదాము అని అంటూ ఉన్నారు. బట్ నేను మాత్రం లేదు, చూడాలి, ఇంత దూరం కష్టపడి వచ్చింది, ఇంత తొందరగా వెళ్ళిపోవడానిక ఇక్కడ కూర్చోడానిక అని గోల పెట్టేసి తిరిగేస్తున్నాను నేను. ఇంకా పాపం అనిల్ ఇంకా నేను ఎలాగూ వినను అనుకున్నారో ఏమో, నేను ఎలా తిరుగుతుంటే అలా నా వెనకాల వస్తూ ఉన్నారనమాట. అసలు ఇలా వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుందో అండి, ఇట్లానే చాలా దూరం ఉంటుందన్నమాట. అండ్ మంచు కూడా ఎంత బాగుందో చూడండి, ఎట్లా కనిపిస్తుందో. అండ్ నేను బైకర్స్కి ఒక విషయం చెప్తాను అన్నాను కదా, అది ఈ నంది హిల్స్కే సెకండ్ పార్ట్ ఉంది, ఇంకా దాంట్లో చెప్తాను. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బైకర్స్ అయితే, అది కూడా తొందరలోనే డిలే చేయకుండా అప్లోడ్ చేస్తాను. అండ్ హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.